ఉద్యోగస్తులకు స్టాండర్డ్ డిడక్షన్ ఏమన్నా? ఇంకోటి ఏం చేస్తారంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఇప్పుడు 7 lakhs ఉంది కదా, వాళ్ళకి 50,000 ఎక్స్ట్రా డిడక్షన్ ఉంటుంది. 7,50,000 దాకా ట్యాక్స్ లేదన్న. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 7,50,000 775 చేస్తారనమాట. ఒక 25,000 మీకు ట్యాక్స్ లేదన్న. అంటే రన్నింగ్ ఇయర్లో ఈ ఉన్నదాన్ని 7 lakhs 75,000 పెంచడం జరిగిందన్నమాట. అయితే ఈ సర్చార్జ్ అనేది ఉంది. సర్చార్జ్ 50 లక్షలు దాటితే 25% సర్చార్జ్ ఉంటుంది. ఓకే, 50,000 25% సర్చార్జ్. దాన్ని 75 lakhs దాటంగా చేశారు సర్చార్జ్ని. అంటే ఎక్కువ సంపాదించినప్పుడు కొంచెం పేయింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 0.50 lakhs వరకు లేదు సర్చార్జ్. ఓకే, 50 lakhs దాటితే 25% ఉంటుంది. 50 lakhs కాదు, ఒకటి మధ్యలో ఇంకో సర్చార్జ్ ఉంది, 25% ఉంటుంది. దాన్ని 75 lakhs వరకు 20% లేకుండా సర్చార్జ్. ఈ విధంగా దాన్ని తగ్గించడం జరిగింది 75 lakhs వరకు. తర్వాత ట్యాక్స్ అసెస్మెంట్ ఎలా జరుగుతుంది సార్? ఈ ట్యాక్స్ అసెస్మెంట్ మనం ఫైల్ చేసిన ఏదైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ చేసిన దాని మీదకి వెళ్ళి అది కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సిటీసీ కంప్యూటర్. ఇది బెంగళూరులో సెంట్రల్ టెక్నాలజీ సెంటర్ ఉంటుంది. మనం ఫైల్ చేసేవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుంటాం. 99.9% యాక్సెప్ట్ అయిపోతాయి. ఏదో 1000లో 3 కేసులు మాత్రమే సెలెక్షన్ అవుతాయి. మిగతా 997 కేసులు యాక్సెప్ట్ అయిపోతాయి. అంటే ఇంచుమించు 100లో 3 కేసులు సెలెక్ట్ అవుతాయి, 97 కేసులు యాక్సెప్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా రీఫండ్ అవ్వడం, ప్రాసెస్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ జిఎస్టీ ఐటీసీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మెయిన్ ప్రాబ్లం జిఎస్టీలో, జిఎస్టీ అంటే ఏంటంటే ఒక ట్యాక్స్ మల్టిపుల్ ఒకరు కట్టిన దానికి ఇంకోటి బెనిఫిట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏ కంపెనీ అమ్ముతుంది, బి కంపెనీకి ఉంటుంది. బి కంపెనీ కొన్నప్పుడు ఏ కంపెనీకి ట్యాక్స్ జిఎస్టీ కడుతుంది. ఏ కంపెనీ రిటర్న్ ఫైల్ చేస్తుంది, జిఎస్టీ నాకు బి కంపెనీ కట్టిందని చెప్పాలి. అప్పుడు బి కంపెనీ ఎప్పుడైతే మళ్ళీ సి కంపెనీకి అమ్ముతుందో అది కట్టే అవసరం లేదు. ఇక ఏ కంపెనీ కట్టింది అవసరం లేకుండా మిగతా డిఫరెన్స్ తీసుకుంటుంది. తీసుకొని మొత్తం తీసుకొని డిఫరెన్స్ కడుతుంది అంతే. బి కంపెనీ వాడు ఆల్రెడీ ఇప్పుడు ఏ కంపెనీ ఉన్నప్పుడు 10 రూపాయలు కట్టిండు అనుకో, వీడు అమ్మినప్పుడు 15 తీసుకోండి ఒక కస్టమర్కి వెళ్ళి ఆ 10 పట్టుకొని 5 కడతారనమాట. కస్టమర్ 15 కడతారు. మళ్ళీ సి కంపెనీ డి కంపెనీకి 20 అమ్మింది అనుకో, వాళ్ళు 15 కట్టింది కదా, అది తీసుకొని 5 కడతారనమాట. ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది. దాన్ని ఆల్రెడీ కట్టిన ట్యాక్స్ని బెనిఫిట్ ఇవ్వడం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, ఐటీసీ అంటారు. ఆ బెనిఫిట్ ఇవ్వడం కొంచెం ఇబ్బందులు ఉంటుండే. ఆ బెనిఫిట్స్ అనేది క్రాస్ వెరిఫై చేసినప్పుడు కొన్ని ఫేక్ కంపెనీస్ రావడము, బోగస్ క్లెయిమ్ చేయడము, లేదా కంపెనీ లేకున్నా కానీ బోగస్ జిఎస్టీ నెంబర్తో వేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. అలాంటి వాటి వల్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాకపోవడము జరిగింది. దానివల్ల రీఫండ్స్ ఆలస్యం కావడము, ఒక ఎక్స్పోర్ట్ చేసిన వల్ల కూడా బెనిఫిట్ రాకపోవడము, ఇవన్నీ జరిగింది. దాన్ని తగ్గించడానికే సాధ్యమైనంత వరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేదాన్ని ఎంత ట్రాన్స్పరెంట్ చేసినా మనుషులకు దురాశ ఉంటుంది. 18% ట్యాక్స్, 12% ట్యాక్స్, 6% ట్యాక్స్, ఎంత మిగిలితే మిగిలిదాని ప్రయత్నం చేస్తారు. ఫేక్ క్లెయిమ్ చేయడం, లేకున్నా చూపించడం, కట్టకుండా కట్టినట్టు చూపించడం, తీసుకున్నవాడు కట్టకపోవడం గవర్నమెంట్కి. కంప్లైంట్స్ అంటే 3 రకాలు. ప్రతి వ్యక్తి ట్యాక్స్ రూల్స్ అంటే 3 రకాలుగా కంప్లైంట్స్ చేయాలి. అంటే 3 రకాల రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకటి ట్యాక్స్ తీసుకోవడమా కట్టడమా, తీసుకోవడం ఒకటి, 2 కట్టడం, డిపార్ట్మెంట్ కట్టడం, 3 రిటర్న్ ఫైల్ చేయడం. ఈ 3 చేస్తేనే కంప్లీట్ అయినట్టు. ట్యాక్స్ నేను ఇచ్చేసినా కదా అని చెప్పడం సాధ్యం కాదు. అది నువ్వు తీసుకున్న అతను ట్యాక్స్ అయినా కట్టి ఉండాలి, గవర్నమెంట్ కట్టాలి, రిటర్న్ ఫైల్ చేయాలి నీ పేరు మీద కట్టినాను. ఇవి కంపల్సరీ అనమాట. మనం చాలామంది ఏమనుకుంటారంటే నేను కొంచెం డబ్బు ఇచ్చేసిన ఆయన కట్టకపోతే నా తప్పేముంది. ఆయన కట్టకపోయినా ఇప్పుడు సపోజ్ ఆయన గూడ్స్ కొనమని చెప్పని పైసలు ఇస్తారు, ఆయన కట్టకపోతే ఏం చేస్తారు, ఎట్లా వసూలు చేసుకుంటారు, ట్యాక్స్ అట్లనే వసూలు చేసుకోవాలి, కానీ ఆయన కట్టలేదు కాబట్టి నా తప్పేముంది అని చెప్పారంట కొందరు. కానీ అందుకే 3 కంప్లైంట్స్ కొన్న ట్యాక్స్ తీసుకున్న తర్వాత 3 కంప్లైంట్స్ ఫాలో కావాలి. ఏ ట్యాక్స్ రూల్స్ అయినా కానీ, ట్యాక్స్ కలెక్ట్ చేసినా పేమెంట్ చేసినా కానీ రిటర్న్ కట్టాలా, డిపార్ట్మెంట్ కట్టాలా, రిటర్న్ ఫైల్ చేయాలా, తీసుకోవాలా, ట్యాక్స్ కట్టాలా, పేమెంట్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. ఈ 3 చేసినప్పుడే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా ఒక డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఎందుకంటే నిజంగా కట్టిన వాళ్ళు ఉంటారు, తీసుకున్న అతను కట్టలేదు గవర్నమెంట్కి, నేను డబ్బులు ఎందుకు కట్టాలంటాడు. ఎవరు అమ్మిన అతను, కొన్న అతను, వాళ్ళు నేను ఇచ్చేసిన కదా అంటాడు. ఆయన గవర్నమెంట్ కట్టలేదు, గవర్నమెంట్ నా అకౌంట్కి రాలేదు కదా, నేను ఎక్కడికి ఇస్తా అంటాడు. పోనీ గవర్నమెంట్కి ఇచ్చిన రిటర్న్ ఫైల్ చేయడు, ఎవరిదో తెలియదు ట్యాక్స్ అది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా వస్తువులు కొనేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో మనం పేమెంట్ ఎంత జాగ్రత్తగా ఇచ్చి సరుకులు డెలివరీ తీసుకుంటామో, ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో, అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అదే మాదిరిగా మనం ట్యాక్స్ కట్టాం కాబట్టి ఆయన ట్యాక్స్ కట్టిండా లేదా చూడటం, ఆయన గవర్నమెంట్ కట్టిండా లేదా చూడటం, రిటర్న్ ఫైల్ చేసిన చూడటం కూడా మన బాధ్యత. ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ క్రెడిట్ చేసే ముందు
ఈ 3 వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్నాకనే మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఈ విషయంలో చాలామంది ఏమంటారంటే నేను ఇచ్చేసిన కదా, నా తప్పేముంది, జిఎస్టీ నెంబర్ ఇచ్చేసింది కదా, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన దానికి నెంబర్ ఇచ్చాం కదా అంటారు. అలా కాదు. అదే ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి టీడీఎస్, టీసీఎస్ అట్లా కాదు, దాని సపరేట్ వింగ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో కలెక్ట్ చేయడానికి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ మనుషులు కలెక్ట్ చేస్తారు ట్యాక్స్, డిపార్ట్మెంటే ఫైల్ చేస్తారు. జిఎస్టీ అలా కాదు, డిపార్ట్మెంట్ కలెక్ట్ చేయదు, నువ్వే కట్టుకో. కాబట్టి ఆయన చాలాన్, ఇప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చేవాడు నువ్వే చాలాన్ కట్టించేసి, నాకు జిఎస్టీ చాలాన్ కట్టించేసి ఆ చాలాన్ ఆయన చూపించుకుంటాడు అతను, ఆయన వాడుకునే అవకాశం ఉండదు. ఈ విధంగా ఈ ప్రాబ్లం రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అదే మాదిరిగా తీసుకున్న వాళ్ళు కూడా, డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా టైంలో కట్టేసేయాలి గవర్నమెంట్కి, రిటర్న్ ఫైల్ లేకపోతే క్రిమినల్ కేసు అవుతుంది. ఎందుకు క్రిమినల్ కేసు అవుతాయంటే ఇది నీ డబ్బు కాదు, గవర్నమెంట్ డబ్బు, వాళ్ళ దగ్గర తీసుకున్న గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి తీసుకున్న గవర్నమెంట్ కట్టాలి. నీ జేబులోకి వెళ్ళి కట్టి, నీ ఆదాయంలోకి వెళ్ళి కడతలేవు. అంటే దాన్ని జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే ఇది తీసుకున్న అతను, ట్యాక్స్ కలెక్ట్ చేసిన అతను గవర్నమెంట్కి ఏజెంట్గా కలెక్ట్ చేస్తుంది, మళ్ళీ పర్చేజర్కి ఏజెంట్గా, ఇద్దరి మధ్య ఏజెంట్గా ఉన్నావు కాబట్టి నీ బాధ్యత నిర్వర్తించే. నువ్వు నీ సొంతంగా ఏమన్నా వేసుకో డబ్బులు, కానీ ఈ యొక్క ట్యాక్స్ కట్టేసిన మీద ఖచ్చితంగా టైం లోపల గట్ట రిటర్న్ ఫైల్ చేయాలని బాధ్యత గుర్తించాలి. ఈ బడ్జెట్ ఒక ముఖ్య ఆదేశం ఏంటి సార్? ముఖ్య ఉద్దేశమైన బడ్జెట్కి ఇంతకుముందు చెప్పినట్టుగా 4 ప్రయారిటీస్ తీసుకున్నారు. జ్ఞాన్ అనేది, గరీబ్, యువ, అన్నదాత, నారీ శక్తి. ఓకే. ఈ నలుగురికి ఎక్కువ ఇచ్చేయాలి. ప్లస్ అగ్రికల్చర్ని, ఉత్పత్తి రంగాన్ని పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచాలి, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వాలి, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళకు బెనిఫిట్ కావాలి. ఎలా బెనిఫిట్? మిడిల్ క్లాస్కు వాళ్ళకి కట్టే ట్యాక్స్లు తగ్గించడం కానీ, వాళ్ళకి ఇచ్చే సేవలు తొందరగా ఇవ్వడం కానీ, తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, మన రోడ్స్ కానీ, కనెక్టివిటీ కానీ, తర్వాత హెల్త్ కేర్ కానీ తక్కువ ధరకు ఇచ్చే విధంగా చూడాలని చెప్పని చేయడం అన్నమాట. ఈ విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రయారిటీస్ తోటి ఈ విధంగా బడ్జెట్ ప్రయారిటీ జరిగింది.